మొత్తానికి $20 గెలిచావు 50 పెట్టి. లుక్ ఎలా ఉంది ఇక్కడ? భలే ఉంది. ఒక యానిమేషన్స్ వస్తూ ఉంటాయి, ఇంకా చాలా బాగుంటుంది ఇది. ఫుల్గా మనీ అయితే తీసుకున్నాం మనము. దాన్ని చూడండి, నోట్తో డ్రాయింగ్ వేసేస్తున్నాడు మంచి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యువర్సెల్ వైజాగ్ మామ. ఈరోజు మీకు లాస్ వేగస్ చూపించేస్తాను అనమాట. ఇది అమెరికాలో వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్. అమెరికాలోనే కాదు, వరల్డ్ లో కూడా మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్. దీన్ని సిన్ సిటీ అని కూడా అంటారు, ఎందుకంటే ఇక్కడ పాపాలు ఎక్కువ జరుగుతుంటాయి అనమాట. అందువలన చూసేయండి మొత్తం వీడియో. క్యాసినో ఆడదామని చెప్పేసి ఏటీఎం దగ్గరకు అయితే వచ్చాం అనమాట మనీ తీయడానికి. ఇప్పుడైతే ఫుల్గా మనీ అయితే తీసుకున్నాం మనము. అంటే క్యాసినో ఆడడానికి మనీ తీసుకొని ఏదో జస్ట్ సరదాగా జనాలు కిక్కిరిసిపోయి అన్నారు గట్టిగానే. చూడండి అక్కడ ఎలివేటర్స్ అవిని. మ్యాజిక్ కాదు, జస్ట్ ఆర్ట్. అది ఒక కైండ్ ఆఫ్. చూడండి ఎంత బ్రైట్నెస్ గా లైటింగ్, అది అడ్వర్టైజ్మెంట్ హోర్డింగ్స్ కూడా గట్టిగా ఉన్నాయన్నమాట. ఎక్కడ చూస్తున్నా సరే ఇంకా అట్రాక్ట్ చేయడానికి కళ్ళు నిండా. లండన్ ఐ మంచి క్లబ్, మందు విందు అన్నీ ఉంటాయి లోపల కంప్లీట్ గా. కస్టమైజ్డ్ వ్యాన్ అది యాడ్ చేసినట్టున్నాడు. ఒక 4-5 వెహికల్ ఇది ఇట్లకి పెట్టి. అయితే పార్కింగ్ స్టేషన్కి ఏదో వచ్చాము పార్క్ చేయడానికి వెహికల్ని. ఇప్పుడు పార్కింగ్ చేసి స్ట్రీట్ ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇప్పుడైతే ఇంకా పార్కింగ్ ఏదో చేసేసాము. పార్కింగ్ చేసేసి డైరెక్ట్గా మేమైతే ఇప్పుడు ఒక క్యాసినో ఏదైనా చిన్నది లైట్గా చిన్నగా చిలిపిగా ఆడుకొని వచ్చేయడానికి. చూడండి ఫ్లెమింగోస్. ఏడిది కొక్కరో కొక్కో ఏంటి కొక్కర బాడుకోలాగా. చూడండి భలే ఉంది ఇదంతా. సంబరాలు అయిపోతున్నాయి ఇక్కడ, మంచి సంబరాలు. ఫుల్ డ్యాన్స్లో వేస్తున్నారు అనమాట. సంబరాలు రాంబాబు అన్నాడు మధ్యలో. ఇప్పుడు ఆ పైకి వెళ్తున్నాం బ్రిడ్జ్ మీదకి. కూల్. చూడండి డమ్మీ ప్యారిస్. మంచి హ్యాపెనింగ్ ప్లేస్ అనమాట. ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా ఎంత హ్యాపెనింగ్ ప్లేస్ అంటే మీరు వైబ్ చూడండి, వీడియోలో వైబ్ అంతా చూస్తే మీకు అర్థమైపోద్ది. క్రేజీగా ఉంటుంది మొత్తం అంతా కూడా. చిచ్చి యా. ఇక్కడ వేగస్ ని సిన్ సిటీ అని కూడా అంటారనమాట, ఎందుకంటే ఇక్కడ అన్ని పాపాలు జరిగేవన్నీ ఇక్కడే అనమాట. మందు విందు అన్నీ, ఇంకా అన్ని దారుణాలు ఉంటాయి ఇక్కడ. చూడండి ఎంత బాగుందో. వచ్చేసరికి ఐఫెల్ టవర్ రెస్టారెంట్ అనమాట. చూసారంటే అక్కడ రెస్టారెంట్, అది ఐఫెల్ టవర్ రెస్టారెంట్. కంప్లీట్గా అన్నీ కూడా రెస్టారెంట్స్ ఇక్కడ ఉన్నవన్నీ కూడా. పబ్, రెస్టారెంట్, క్యాసినో, బార్ ఇవే ఉంటాయి మొత్తం అన్నీ కూడా. ఇంకంతా స్ట్రీట్లో కూడా కొన్ని చాలా పర్ఫార్మెన్స్లు అయితే ఉన్నాయి. ఈ స్ట్రీట్ మొత్తం కూడా చిన్నవి టిప్ కల్చర్ పర్ఫార్మెన్స్లు అన్నీ కూడా అవుతున్నాయి ఫుల్గా. ఏది చూడాలో అర్థం కావట్లేదు, అంత దారుణంగా ఉన్నాయన్నమాట మొత్తం అన్నీ కూడా. ఫుల్ జనాలు. చూడండి జనాలు అయితే ఎంతమంది ఉన్నారు చూడండి. జనాలు విపరీతమైన జనాలు, మొత్తం అంతా కూడా జనాలే. ఏంటి స్వామి ఇక్కడ ఏమైనా మనం అంటూ ఎవరైనా ఉన్నామని ఏమైనా అర్థమవుద్దా ఇక్కడ ఇలాగా ఇంతమంది జనాల మధ్యలోనే? అసలు మనల్ని మనం ఏదో అంటారు కదా, అలా మొత్తానికి
మనల్ని మనం మర్చిపోతాం అన్నట్టుంది ఈ ప్లేస్ని చూస్తుంటే. ఇలాగా అంతమంది జనాలు, హ్యాపెనింగ్, సందడి సందడి, హడావిడిగా. నువ్వు తప్పడవు, నేను ఉన్నానుగా, మై హోనా. Explosive diarrhea. Here we go. Grand finale. Perfect. All right. Step forward, sir. Happy, step forward. All right. We're just a few more seconds. Here we go. Step forward. Grand finale is coming. చూడండి, మొత్తం అంతా స్టార్స్ ఉన్నాయన్నమాట. స్టార్స్ మీద కొంతమంది నేమ్స్ అయితే రాసి పెట్టారు. ఇక్కడ ఒక స్టార్ ఆఫ్ ఫేమ్ లాంటిది అనమాట. ఇది వేగస్లో ఉంది. యాక్చువల్గా లాస్ ఏంజలస్లో ఉంటుంది. అలాంటిది అనమాట. ఒకటి కనబడి క్యాష్ పట్టుకుని ఉన్నాడు అనమాట. క్యాష్ ఇస్తానని. క్యాష్ ఎందుకు ఇస్తాడు రా బాబు అని అనుకుంటున్నాను. అప్పుడు అంటున్నాడు ఇక్కడ స్ట్రిప్ క్లబ్స్ అని ఉంటాయి అనమాట బేసిక్గా. సో అక్కడ ఏంటంటే డ్యాన్స్ వేస్తూ ఉంటారు వాళ్ళు. అక్కడ వాళ్ళకి క్యాష్ విసురుతూ ఉంటారు అనమాట. సినిమాలో చూపిస్తారు చూసారా అలా. సో అలాంటి వీటికి క్యాష్ ఫ్రీగా ఆడికి ఏదో ఇక్కడేవో మెథడ్స్ ఉంటాయి పే చేయడానికి. మనకి ఇండియాలో యూపీఐ ఉన్నట్టు. సో వాటి నుంచి అడిగి పే చేసి క్యాష్ ఉంటుంది కదా, చాలామంది అలా క్యాష్ తీసుకుంటారు అనమాట. ఇది చూడండి, ఏదో ఇండియా గేట్ లాగా ఉందన్నమాట. ఇక్కడ వేగస్లో అన్నీ ఉంటాయి, రిప్లికాస్. ప్రపంచం మొత్తాన్ని ఒక దగ్గర పెట్టడమే వేగస్ ప్రత్యేకత అనమాట. సో అందుకే వేగస్ ఫేమస్. చూడండి జనాలు ఎలా వస్తున్నారో. ఈ క్రాసింగ్ భలే ఉంటుంది అనమాట. ఒకేసారి జమ్ 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 అని ఒక్కొక్కరు క్రాస్ అవుతుంటారు. రోడ్డు మధ్యలో నడవడమే. మళ్ళీ ఇక్కడ క్రాసింగ్ అని వెయిట్ చేయాలి. లుక్ ఎలా ఉంది ఇక్కడ, భలే ఉంది కదా. వచ్చేసరికి మీకు వాటర్ షో ఒకటి చూపిస్తాను, చూసేయండి. వాటర్ షో కానీ ఈ వాటర్ షో కలర్స్ వేస్తే ఇంకా బాగుంటుంది. యాక్చువల్గా కలర్స్ లేవు వాటర్ షోకి. నార్మల్గా ఉంది బేసిక్గా, మరి అంత అట్రాక్టివ్గా లేదు. అది వచ్చేసరికి ఓపెన్ డెక్ బస్సెస్ అనమాట. అవి అందరూ ట్రిప్ వేయచ్చు. మొత్తం అంతా ఇది తిప్పి చూపిస్తుంది వీధులన్నీ కూడా. ఇది ఎవ్రీ ఒక 15 minutesకి షో అయితే పెడుతున్నారు అనమాట. ఈవినింగ్ టైము చూడండి. 100 seconds అది హ్యాంగ్ అయ్యి ఉంటే $100 ఇస్తాడంట వాడు. పాప ఎవరో ట్రై చేస్తుంది. You can. తను చూడండి, నోట్తో డ్రాయింగ్ వేసేస్తున్నాడు మంచిగా పెన్సిల్ పట్టుకొని. కొంచెం ఆర్ట్ ఉంది వీధిలో వెళ్తే, మొత్తం ఆర్ట్ అంతా కనిపిస్తుంది ఇక్కడే. ఆర్టిస్టులు కూడా ఉన్నారు ఇక్కడే. ఆర్టిస్టులు అంటే ఆటగాళ్ళు. చాలా చూపిద్దామని ఉంది కానీ చూపించలేకపోతున్నాము. మేము చూడలేకపోతున్నాము. కుర్రాళ్ళందరూ సూట్లు బూట్లు వేసుకుని వచ్చారు మంచిగానా. మొత్తం అందరూ కూడా ఆ సూట్లు బూట్లు వేసుకుని వచ్చిన వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉన్నారనమాట. ఎందుకో కానీ మొత్తం చాలా సూట్లు బూట్లు వేసుకుని ఉన్నారు. లెట్స్ టేక్ సమ్ ఫొటోస్ అంటుంది వెనకాల ఉన్నవాడ, ఏకలు పెట్టుకున్నావాడ. కూడా పేదవాళ్ళు తిరిగే మాల్ అనమాట. ఇక్కడ అందరూ కూడా పేదవాళ్ళు తిరిగి షాపుల్లోకి వెళ్ళి తక్కువ రేటుకి అమ్ముతుంటారు ఇవన్నీ. అవి కొనుక్కుంటుంటారు అనమాట. ఇదిగోండి అన్నీ చీప్ బ్రాండ్స్ ఇవన్నీ కూడా. అంతే కదా వంశీ, చీప్ బ్రాండ్సే కదా ఇవన్నీ. చాలా చీప్ ఇవన్నీ. సో మనం వెళ్ళాము, మనం డబ్బున్న వాళ్ళం కదా. అమెరికాలో ఉంటున్నామంటే మరి డబ్బున్న వాళ్ళం కాబట్టి ఏమినో
మరి ఇలాంటి షాపులకి వెళ్ళాం మనం. మళ్ళీ పేదవాళ్ళు మాత్రమే వెళ్ళి కొనుక్కుంటారు వీటిలోకి, బలిసిన వెళ్ళకూడదు అసలు. చూడండి, ఇది ఒక స్మాల్ క్యాజినో లాంటిది. బటన్లు వచ్చేస్తే గేమ్లు ఆడేసుకొచ్చాను అనమాట. మొత్తం అన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి ఇక్కడ. చూడండి, ఫుల్గా ఉన్నాయి ఇక్కడ, మంచిగా. చూడండి, ఆర్కేడ్ గేమ్లు ఆడుకున్నట్టు ఆడుకుంటున్నారు. కానీ అక్కడ ఏమో అమౌంట్లు చూస్తుంటే 15,000, 20,000, లక్ష అలా చూపిస్తున్నాయి డాలర్స్. గుర్రాలతోని గుర్రం ఆడకుండా బొమ్మ గుర్రాలతో కూడా ఆడేసి డబ్బులు పెట్టుకుంటున్నారు అనమాట వీటికి. చూడండి, ఇదంతా రూలే అనమాట, రూలే గేమ్ ఇదంతా కూడా. ఇక్కడ మాన్యువల్గానా ఇక్కడ ఆటోమేటిక్గానే ఆడేస్తున్నారు. ఒకవేళ డబ్బులు అయిపోతే తీసుకోవడానికి ఇక్కడ ఏటీఎం మిషన్లు కూడా ఉన్నాయన్నమాట రెడీగా. ప్రాబ్లం ఏం లేదు. బ్లాక్ జాక్ విపరీతంగా ఉంది, కొన్ని 100,000 కోట్ల బిజినెస్ అయిపోద్ది నైట్కే. చూడండి, మొత్తం అన్ని గేమ్లే, డబ్బులు పెట్టి ఆడేది మొత్తం. బోల్డ్ డాలర్లు. ఆర్టిఫిషియల్ ఆర్ట్ అంతా ఉంది ఇక్కడ, మొత్తం గ్యాలరీలో పెట్టాడు మొత్తం అంతా కూడా. బాగుంది. ఓ, ఇది ఆర్టిఫిషియల్ కాదు, రియలే. అంటే కొన్ని ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, కొన్ని రియల్ ఫ్లేవర్స్ ఉన్నాయి. ఇవన్నీ పారాషూట్స్ ఉంటాయి కదా గాలిలోని, గ్యాస్ బెలూన్స్ లాంటివి, అలాంటివి ఒక డెమోలా పెట్టాడు అనమాట. మొత్తం వాటర్ ఫౌంటైన్స్, ఫ్లేవర్స్ అన్నీ బాగున్నాయి చూడడానికి. ఇదంతా బెలాజియో అని ఒక హోటల్ అనమాట. ఈ హోటల్లో స్టే చేయడానికి దాదాపు ఒక నైట్కి 14,000 నుంచి స్టార్ట్ అవుద్ది మినిమము. లాంగ్ వీకెండ్ అయితే ఇంకా ఎక్కువే ఛార్జ్ చేస్తారనమాట ఈ హోటల్లో అయితే. ఏటీఎంస్, అలానే ఇక్కడ క్యాష్ ఇచ్చి ఇక్కడ కాయిన్స్ తీసుకోవచ్చు అనమాట. బేసిక్గా ఆడాలనుకున్నప్పుడు మేము ఇక్కడ ఆడం, కానీ వేరే బిల్డింగ్ ఉంటుంది ఫ్లెమింగోస్ అని, అక్కడికి వెళ్ళి అక్కడైతే ఆడదామని అనుకుంటున్నాము. చూద్దాం. డబ్బులు పెట్టు, డబ్బులు కొట్టు, డబ్బులు పోగొట్టు, ప్రచారం అయిపోతుంది. డబ్బులు పోవడమే పరిస్థితి అంతా కూడా. ఇక్కడ చాలా తక్కువ మంది ఉంటారు రోజులో. ఫ్లెమింగోస్, ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాం అనమాట. ఫ్లెమింగోస్ ఇండియాలోనే అనుకుంటాము షవర్మా, యుఎస్లో కూడా ఉన్నాయి చూడండి. బీఫ్, పంది, చికెన్, అలా రకరకాలు ఉన్నాయి అనమాట. ఫలాఫల్ ఉంది. ఈరోజు సాటర్డే అవడం వల్ల మేమైతే ఫలాఫల్ తీసుకుందామని డిసైడ్ అయ్యాము. ఇది ఇస్తాన్బుల్ వాళ్ళ కుజైన్ అనమాట, అక్కడి నుంచి వచ్చింది. చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్. చేసాను రా బుల్లోడా, ఫ్లమింగో మమ్మా మియా. వెళ్ళి దున్నేద్దాం లోపలికి. ఇంకా ఇప్పుడే జస్ట్ ఫుడ్ తిన్నాం, ఎనర్జీ వచ్చిందనమాట. కౌంటర్కి వచ్చాము. మా వాడు వచ్చేసరికి వెళ్తున్నాడు క్యాషియర్ కౌంటర్లో. సో వెళ్ళి ఇప్పుడు కాయిన్స్ తీసుకుంటాడు అనమాట క్యాష్ ఇచ్చి. సో ఇక్కడ వచ్చేసరికి మేము కాయిన్స్ తీసుకుంటున్నాం అనమాట. అక్కడికి వెళ్తే ఏమో రివార్డ్స్లో జాయిన్ అవ్వండి ఫస్ట్, దాని తర్వాత మీకు క్యాష్ ఇస్తే టేబుల్ దగ్గర చిప్స్ ఇస్తారని చెప్పి చెప్పారనమాట. మేబీ ఫస్ట్ మన ఐడెంటిటీ వెరిఫికేషన్ జరుగుతుంది అనుకుంటా రివార్డ్స్లో జాయిన్ అవ్వడం అంటే. ఇప్పుడు అది ఎక్కడుందని ఎత్తుక్కుంటూ వెళ్తున్నాము. ఇప్పుడు రివార్డ్స్లో జాయిన్ అవుతున్నాం అనమాట. ఫస్ట్ అది డ్రైవింగ్ లైసెన్స్ ఇన్సర్ట్ చేయమంటే మేము అయితే లోపల డ్రైవింగ్ లైసెన్స్ ఇన్సర్ట్ చేసాము. లోడింగ్ అవుతుంది. మీ డీటెయిల్స్ అయితే డైరెక్ట్గా వచ్చేసాయి అక్కడ. సో జస్ట్ ఈమెయిల్ అది ఎంటర్ చేస్తున్నాం ప్రజెంట్. సో పిన్ అయితే ఎంటర్ చేసేసాము. పిన్ ఎంటర్ చేసిన తర్వాత ఇంకంతా టచ్ కీప్యాడ్ ఒకటి పనిచేయట్లేదు సరిగ్గా. సో అంతే అనుకుంటే ఇంకా అయిపోయింది. సో మనకైతే కార్డు, రివార్డ్స్ కార్డ్ అయితే ఇలాగ వచ్చేసింది అనమాట. గోల్డ్ కార్డ్. యా, మొత్తం అన్ని డెస్క్లు కూడా బిజీగా ఉన్నాయి. మేమైతే రివార్డ్స్ కార్డ్ తీసుకొని అయితే ఇటు వచ్చాం, కానీ మొత్తం అంతా బిజీగా ఉన్నాయి అన్ని టేబుల్స్ను. చూద్దాం ఎక్కడ ఏం ఆడతామో కూడా తెలియట్లేదు మాకు, మినిమం ఐడియా లేదు. ఫస్ట్ టైం కదా. మిషన్లో అయితే ప్రజెంట్ ఒక $10 అయితే బిల్ ఇన్సర్ట్ చేసాము. సో ఇక్కడైతే ఇందులో కార్డులో పెట్టాము, కార్డ్ అయితే పెట్టాము. ఏం చేయాలా అని చూస్తున్నాం అనమాట. క్యాష్ అవుట్ అని అయితే సెలెక్ట్ చేసాము. టికెట్ అయితే వచ్చింది. $10 వాచర్ అయితే వచ్చింది అనమాట మాకు. ఇప్పుడు మనం $10 వేసి నా ఇది పెట్టి, ఏది నా రివార్డ్స్ కార్డ్ పెట్టి $10 మన అకౌంట్లో వేసుకోవాలంటే ఇప్పుడు క్యాష్ అవుట్ చేస్తే ఈ ఓచర్ వచ్చింది. ఓకే, ఓచర్తో మనం ఎంత కావాలంటే అంత ఆడుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఆ ఓచర్ లోపల వేస్తామా. ఓకే, ఇప్పుడు $10 ఉన్నట్టు, $10 మన దగ్గర ఉన్నాయి.
క్రెడిట్ $10. క్రెడిట్ ఎంత ఉంది? $10 ఉంది. 50 లైన్స్. బెట్ $2.5. నీ బొంద విన్ 250 పెట్టి 160 తెచ్చుకున్నాం. ఇంకా ఏదో ఎక్కడో నుంచి వస్తుంది మొత్తానికి. ఆ లెక్క ఏంటి అర్థం కావట్లేదు. మిషన్ నొక్కుతున్నాయి, చూపిస్తుంది, వస్తున్నాయి అంతే. మన $50,000 వరకు వెళ్ళొచ్చు. ఇది మైనర్ బోనస్, ఇది మేజర్ జాక్పాట్, ఇది గ్రాండ్ జాక్పాట్. ఇది మళ్ళీ ఆడి ఇది 3 బుద్ధాలు, ఈ 4 కాయిన్స్ వచ్చాయి. అందుకు ఈసారి మనం $7.25 గెలిచాం అనమాట. 250 పెట్టి 725 గెలిచాం. అందుకు ఇది మళ్ళీ 945 అయింది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ క్యాష్ అవుట్ అని ఒక బటన్ ఉంటుంది. క్యాష్ అవుట్ కొట్టామనుకో జాగ్రత్తగా ఇటువరకు వచ్చిందంటే మనకి ఒక టికెట్లో ప్రింట్ అయి వచ్చేస్తుంది. అంటే మనం 10 పెట్టాము, ఆడుకున్నంత ఆడుకొని 945 మళ్ళీ తిరిగి తెచ్చుకుంటాం. అది మ్యాటర్. ఇప్పుడు మనం బ్లాక్ జాక్ ఆడడానికి వచ్చాము. మినిమం బెట్ $5 అనమాట. సో చూద్దాం మావిడ గెలుస్తుందో గెలవదో, జాక్ పాట్ కొడతాదో కొట్టదో. మిన్ను కొడితే నాకే మరి డబ్బులు, జాక్ పాట్ కొడితే. ఎందుకంటే మినిమం బెట్ $5 వేసావా ఇంకా 9.40 ఉన్నారా డీల్ కొట్టు. ఇది ఇదైనా కొట్టచ్చు డీల్. ఇప్పుడు ప్యాక్లు వస్తాయి. మన దగ్గర 16 ఉంది, వాడి దగ్గర 5. 16 అయితే మళ్ళీ మనం స్టాండ్ అవ్వడం బెటర్ ఏమో. స్టాండ్ అవ్వడం కదా ఫస్ట్ అంటే పోయింది. మరి పోతుంది మరి. $5 హిట్. ఇప్పుడు ప్యాక్లు కొడతారు. మళ్ళీ రిప్లైనిష్ అవుతుంది. $11. ఇప్పుడు వరకు ఎంత పోయిందో చెప్పు ఫస్ట్. $20 దాని నుండి విక్టరీలా చెప్తున్నావు. పాతోడిది ఎవరిదో ఇచ్చుంటది. మందేనే ఇలా సో ఇప్పుడు నువ్వు ఆడచ్చు. ఏం ఆడుతావు, ఎలా ఆడుతావు నీ ఇష్టం. 3 పడిందా? 3 వచ్చింది. ఎంతో దాన్ని పెట్టి ఇంకా ఒక $1. సో ఇప్పుడు అక్కడ తిరిగి ఇక్కడ బెట్ అయిపోయాక, ఇప్పుడు తిరిగి బెట్ అయిపోయాక మనం పెట్టే నెంబర్స్ వస్తే ఈ ప్రైజెస్ వస్తాయి అనమాట. యాక్చువల్లీ చాలా బాగా పెట్టింది. లేకపోతే ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి కవర్ చేసింది. చూద్దాం ఏ నెంబర్ వస్తుందో. ఇది చాలా మంచి. ఇది ఇంకోటి ఇక్కడ బాగా నేర్చుకుంది. చాలా బాగా కవర్ చేసింది. 4 కావాలనుకో ఇది వచ్చింది. $6 వచ్చింది. సో నువ్వు $7 వచ్చింది. $8 వచ్చింది అనమాట. 5 పెడితే $8 ఆడుకో. ఏదన్నా పట్టుదలతోని యూఎస్ఏలో వైజాగ్ తెగ ఆడుతుంది. మొత్తం 4 కూడా 4 మిషన్లు పెట్టుకొని కూర్చుంటాం అనమాట. ఇంకా తనకి $20 గెలిచావు 50 పెట్టి. సిగరెట్ కంపు మొత్తం క్యాసినో మొత్తం ఏదో కంపు వచ్చేస్తుంది. ఇంకైతే మేము వెళ్ళిపోతున్నాం ఇంకా బయటికి. ఎందుకంటే టైం ఇప్పుడు 1:10 అవుతుంది అనమాట. ఇంకా సో ఇంకా మేమైతే హోటల్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుంటాం. మళ్ళీ రేపు మార్నింగ్ వేరే లొకేషన్కి వెళ్ళాలి. విపరీతమైన జనం పెరిగిపోతున్నారు నైట్ అవుతుంది కొద్ది. అసలు లిటరల్గా చాలా మంది పెరిగిపోయింది. 1 గంటలా ఏమైనా ఉందా? ఇంకా ఇదేంటంటే 24 గంటలు ఓపెన్ చేసే ఉంటాయంట ఇవన్నీ కూడా. నార్మల్గా పార్కింగ్ అయితే అయిపోయింది. ఇంకా మేమైతే పార్కింగ్ ఇప్పుడు పే చేసేసి చంపు జిల్లాని అనమాట. చూడండి చంద్రుడు అనమాట అది. చూడండి వేగస్లో చంద్రుడు ఇలా కనిపిస్తాడు బేసిక్గా. చూసారా ఎంత పెద్ద చంద్రుడో. బాగా బ్లూగా ఉంటుంది. అబద్ధం చెప్పాను నేను, నిజం కాదు. ఇది లండన్ ఐ అనమాట. లండన్ నుంచి తీసుకొచ్చేది దీన్ని.
జస్ట్ ఇక్కడ అంతా ఇందాక చెప్పాను కదండి, రెప్లికాస్ ఉంటాయి అన్నమాట మొత్తం అంతా కూడా. ఓ టెస్లా మొత్తం సూపర్ చార్జర్లు తెగ ఉన్నాయిగా, ఒక దగ్గర ఒక 20-30 ఉన్నాయి స్టేషన్స్. చూడండి లండన్ అయి చాలా బాగుంది ఇది. అంటే చాలా స్లో అనమాట. నాకు తెలిసి ఒక 2 km/h మూవ్ అవుతుందేమో అది, అంత స్లోగా. జస్ట్ వ్యూ మాత్రమే చూసేలాగా అనమాట అది. చూడు వంశీ అక్కడ చూడు, చాలా స్లోగా మూవ్ అవుతుంది అక్కడ. చూడండి ఇక్కడ ఏవో చిన్న వెహికల్స్ కూడా ఉన్నాయన్నమాట, రెంట్కి తీసుకెళ్ళి చూపిస్తారు అలాగా. క్రేజీగా ఉంది చూడండి, వా భలే ఉంది కదా. వీలు మంచి స్ట్రాంగ్ కన్స్ట్రక్షన్ ఉంది, చాలా దిట్టంగా ఉందన్నమాట. పర్మనెంట్ కదా, పెద్ద పెద్ద రాడ్లు వేసి చాలా గట్టిగా ఉందిలేండి అసలు. చూడండి అది, ఇది ఒక ఓపెన్ థియేటర్ లాంటిది అనమాట. ఇన్సైడ్ థియేటర్ ఉంటుంది, బయట అంతా మంచి స్క్రీన్ అది ఉంటుంది అనమాట. భలే ఉంది చూసారా, స్పియర్ అంటారు అనమాట దీన్ని. చాలా అంటే చాలా పెద్దది, నాకు తెలిసి దాదాపు ఒక 100 నుంచి 150 అడుగులు ఉంటుందేమో హైట్. మొత్తం రౌండ్గా గుండ్రంగా కిందన నేలంతా దీనిగా ఉండి పైనంతా ఒక షేప్లో ఉన్నది అనమాట, అలా సర్కిల్ షేప్లో. యా, అదొక అట్రాక్షన్ ఇక్కడ కూడా. మళ్ళీ అలా ఏదో ఒకటి ప్లే అవుతూ ఉంటుంది. చూడండి ఒక సైడ్ నుంచి చూస్తుంటే ఏదో చంద్రుడిని చూస్తున్నట్టు. ఐ లండన్ ఐ మొత్తం ఇలాగా క్రేజీ ఉంది కదా. చూడండి ఇదంతా లొకేషన్. సో చూడండి ఇది క్లోజ్ అవుతున్న కొద్దీ మంచి బ్రైట్నెస్. అసలు అది స్క్రీనే, ఎల్ఈడి స్క్రీనే మొత్తం అంతా కూడా. మొత్తం ఇప్పుడు వర్షం పడినా దానికి ఏమవ్వదు, ఒక గుడ్డు అనమాట మొత్తం. ఎంత బాగుందో చూడండి అది గుడ్డు, భలే ఉంది కదా. క్రేజీగా ఉంది అసలు, చాలా అంటే చాలా బాగుందండి. చూడండి ఒక్కసారి స్పియర్ చూసాను అసలు, భలే ఉంది కదా. భలే బ్యూటిఫుల్ గా యానిమేషన్స్ అన్ని మారుతూ ఉంటాయి అనమాట దాని మీద కంప్లీట్ గా. ఒక్కసారి ఒక్కొక్క యానిమేషన్స్ వస్తూ ఉంటాయి, ఇంకా చాలా బాగుంటుంది ఇది. ఫుల్గా అక్కడి నుంచి మనం ఇప్పుడు వచ్చాం అనమాట. అక్కడి నుంచి లొకేషన్ చూసుకుంటే ఇది వచ్చేసరికి వీల్, జైంట్ వీల్. అలాగే ఇవన్నీ కూడా రిసార్ట్స్ అండ్ క్యాజినో పబ్స్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి స్పియర్, ఇది వేగస్ స్పియర్. ఇది చాలా అంటే చాలా బాగుంది కదా, మంచి లుక్ ఉంది. మొత్తం పార్కింగ్ అది క్లోజ్ చేస్తారు ప్రజెంట్. బాగుంది కదా, సో క్రేజీగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. మేము అదే ఇక్కడ వెహికల్ రోడ్డు పక్కన జస్ట్ ఇలాగా హజార్డ్స్ వేసి ఆపేసి ఉన్నాము. అక్కడే జస్ట్ చూసారు లైట్లు చూస్తున్నాయి, పోలీస్ వెహికల్ కూడా ఉంది. కానీ చాలా బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్. వీడియో తీస్తున్నాం. అర్ధరాత్రి 1 గంటకి లాస్ వేగాస్ లో ఎన్ని ఎల్ఈడీలు పెట్టుంటే అంత షేపు, ఆ ఇంజనీరింగ్ డిజైన్ అది చాలా బాగుంది. వరల్డ్లోని ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్క్రీన్ అనమాట. ఇంకా బాగుంటుంది. హోటల్స్లో నుంచి దిగి చూస్తే ఇంకా మంచి లొకేషన్ ఉంటుంది. బయట నుంచి కూడా బాగుంది, యాక్చువల్లీ చాలా బాగుంది అంతా కూడా. సో ఇంక ఇప్పుడైతే వెళ్ళి రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ మళ్ళీ మేము వేరే లొకేషన్కి అయితే వెళ్ళాలనుకుంటున్నాము. సో ఇంకా మీ మమ్మీ పిరమిడ్ మమ్మీ చూసారు ఎప్పుడైనా? అక్కడి నుంచి చూడండి, ఏదో పైకి టాకమని అంత లైటింగ్ ఎలా కొట్టాడు పైకి, భలే ఉందన్నమాట అసలు. ఇవన్నీ ఇది కూడా మేబీ ఒక పబ్ క్యాసినో ఉంటుంది. సో అదే అండి, వేగస్లో చూడడానికి ఎన్నో రకాల క్యాసినోస్, హోటల్స్ ఎక్స్పీరియన్స్ చేయడానికి చాలా చాలా ఒక పార్టీ కల్చర్ అనమాట. ఇంకా అందరూ ఇండియా నుంచి బ్యాంకాక్ వెళ్తారు కదా, అమెరికాలో నుంచి, ఇక్కడ యూరోప్ నుంచి ఇలాంటి లాస్ వేగస్ లాంటి మంచి హ్యాపెనింగ్ ప్లేసెస్కి అయితే వస్తూ ఉంటారనమాట. ఇంకా చెప్పలేనంత ఉన్నాయన్నమాట ఇంకా ఎక్స్పీరియన్స్ చేయడానికి. ఇవన్నీ బ్యాచులర్గా ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్స్పీరియన్స్ చేయడానికి చాలా బాగుంటుంది ఈ ప్లేసెస్ అనేవి. సో హోటల్స్
లాస్ వెగాస్. మేమైతే ఇప్పుడు ఇక్కడ ఇది ఫేమస్ అనమాట, వెల్కమ్ టు ఫ్యాబులస్ లాస్ వెగాస్ అని ఉంటుంది నెవాడా అని చెప్పేసి. దాన్ని చూడడానికి వచ్చాము, కానీ పక్కనే చూడండి క్లోజ్లో ఇదిగో ఇంతే, ఈవెన్ ఆ రోడ్డు కూడా దాటి వెళ్ళొచ్చు అక్కడ వరకు. ఆ పక్కనే ఏరోప్లేన్స్ ఉన్నాయి మొత్తం, ఏదో ఎయిర్పోర్ట్లో ఉంది మొత్తం. లేకపోతే చిన్న చిన్న ప్రైవేట్ జెట్స్ ఏమో, లేకపోతే అందరూ ఏమైనా బాగా డబ్బున్న వాళ్ళు అందరూ ఉంటారు కదా ఇక్కడ వేగస్లో, బలిసిన వాళ్ళందరూ ఇక్కడే కొట్టుకుంటారు. మంచిగా వస్తుంది ఇలాగా. ఈ వీడియో కింద. సో వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.